హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేయబోతున్నాం. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు కొత్తిమీర, మీకు కారానికి సరిపడా మిర్చి, ఇంకా టమాటోస్ తీసుకోవాలి. కొత్తిమీరని కడుక్కొని బాగా శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకుని మనం ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తర్వాత ఆ బాండిలోనే కొత్తిమీర అనేది వేయాలి. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుని ముందుగా మిర్చి వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. మిర్చి అనేది కట్ చేసుకుని వేసుకోండి, ఎందుకంటే అలానే వేస్తే అవి మిర్చి పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కట్ చేసుకుని వేసుకోండి. వేయించుకోవాలి బాగా కొంచెం. ఇంకొన్ని ఇలా తీసుకుని వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు తీసేసుకోవాలి. ఇవి తీసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా దీంట్లోకి వేసుకుందాం. తీసేసుకున్నాను ఇప్పుడు నేను బాక్స్లోకి. ఇప్పుడు ఇదే బాండీలో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత తీసేసుకుని టమాటోస్ వేసుకుందాం. కొత్తిమీర కూడా వేయించుకుని పక్కకు తీసుకున్నాను. మళ్ళీ టమాటాస్ కూడా వేసేసాను. అవన్నీ టమాటాస్ కూడా వేస్తాను. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకుని టమాటాస్ని బాగా మగ్గనిచ్చుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు లేకుండా ఏం తినకూడదు కాబట్టి కొంచెం పసుపు. చిటికెడు పసుపు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసేద్దాం. 2 రెమ్మలు వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, వేసుకున్నాం. కొంచెం చింతపండు కూడా వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను నేను. వేసుకుని ఇది కొంచెం మగ్గేంత వరకు ఉంచుకున్నాం. మూత పెట్టేసి ఉంచుకున్నాం. రెండు అయిపోయింది. టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ముందుగా కొత్తిమీరని ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని ఆ రెండింటిని, తర్వాత టమాటా వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసాను. పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీ పచ్చడి. చాలా బాగుంది టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. బాగుంటుంది పచ్చడి అయితే. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ట్రై చేశారా లేదా, ఎలా ఉన్నది అనేది. ఇంకొకటి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.